Hi everyone, welcome to Edur Education YouTube channel. My name is Suman, a teacher of English in private sector. I worked in state board schools, CBSE schools and ICSE school. Total experience is 12 years. So in this video, I just want to talk about one of the major issues among the students in the present days, that is lack of communication skills among the students. In the present days, the students are studying in English medium schools right from their primary education. But why many of the students are unable to speak in English effectively? The reasons are varied. There are many reasons. Let us look into some of the reasons in this video. So the first reason is mother tongue influence. So మనకు తెలుసు మదర్ టంగ్ అనేది ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ లాంగ్వేజ్ మీద ఉండడం వల్ల మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తాం. మరి ఈ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా తగ్గించుకోవాలి అనే విషయం అనేది మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనం నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడితే మనం ఎక్కడ తప్పులు చేస్తామనేది ఒక భయం అనేది మనసులో ఉండిపోతుంది. లేదంటే ఎవరైనా మనం మాట్లాడే దాంట్లో మిస్టేక్స్ చూపిస్తారేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మన మైండ్లో ఉండిపోతుంది. సో దానివల్ల కూడా మనకు వొకాబులరీ తెలిసినా సరే, ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలిసినా సరే, మనకు ఎక్కడో మన మైండ్లో ఓకే ఒకవేళ ఇది తప్పు అవుతుందేమో అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇది ఒక రీజన్. మరొక రీజన్ చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ రీడింగ్ హ్యాబిట్స్. అంటే చదివే అలవాటు, అది స్టోరీస్ కావచ్చు, లేదా మ్యాగజైన్స్ కావచ్చు, లేదా వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కావచ్చు. చదివే అలవాటు, రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా తగ్గిపోవడం. రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకుంటే మనకు చాలా వొకాబులరీ అనేది తెలుస్తుంది అన్నమాట. సో మనకు తెలియకుండానే మనం చదివినటువంటి సెంటెన్సెస్, ఫ్రేజెస్ కావచ్చు, అన్నీ కూడా సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మనం ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ రీజన్ లెర్నింగ్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్స్. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఎగ్జామ్స్ కోసం మాత్రమే ఇంగ్లీష్ చదివేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వాటిలో తక్కువ మార్కులు వస్తే పేరెంట్స్కి చెప్తారు. ఇలా ఫీలింగ్తో ఎగ్జామ్ కోసం మాత్రమే ఇంగ్లీష్ అనేది చదవడం పిల్లలు అలవాటు చేసుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది ఇంగ్లీష్ అనేది ఒక ఎగ్జామ్కి మాత్రమే పరిమితం కాలేదన్నమాట. ఇంగ్లీష్ అనేది లైఫ్, మనకు ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టేటువంటి ఒక క్వాలిఫికేషన్. సో దీని విలువ, దీని ఇంపార్టెన్స్ తెలుసుకోవడం, ఆ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం వల్ల కొత్త కొత్త అవకాశాలని మనం సృష్టించుకోవచ్చు, లేదా అవకాశాలను మనం అందిపుచ్చుకోవచ్చు. సో ఇటువంటి ఈ లాంగ్వేజ్ అనేది కేవలం ఎగ్జామ్స్ కోసమే కాకుండా మన లైఫ్ కోసం, మన కెరియర్ కోసం,
నేర్చుకోవాలి అనేటువంటి ఫీలింగు స్టూడెంట్స్లో క్రియేట్ చేయగలరు. ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోవడానికి గల కారణాల్లో లిమిటెడ్ వొకాబులరీ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఏంటి లిమిటెడ్ వొకాబులరీ? మనం ఏ భాషలో మాట్లాడాలన్నా సరే పద సంపద అనేది చాలా అవసరం. పదాలు, ఎన్ని పదాలకు అర్థాలు తెలిస్తే అంత చక్కగా, అంత కరెక్ట్గా మనం ఒక భాషను అనేది మాట్లాడగలం. మరి ఇంగ్లీష్లో వొకాబులరీ తెలిస్తేనే కదా మనం వాటిని కరెక్ట్గా యూస్ చేయగలం. ఓకే, సో ఈ వొకాబులరీ అనేది ఎలా వస్తుంది? రీడ్ చేయడం ద్వారా వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా, రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా ఉండాలి. అవి స్టోరీస్ కావచ్చు, నావెల్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఏవైనా చదవడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే అందులో వొకాబులరీ అనేది మనకు తెలియకుండానే మన మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయినటువంటి వొకాబులరీ మన అవసరానికి తగ్గట్టుగా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇంకొక కారణం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే, మనం మాట్లాడేది పొరపాటున తప్పు ఉంటుందేమో, లేదా ఇంకెవరైనా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు రే నువ్వు ఇది మాట్లాడేది తప్పు, ఇక్కడ తప్పు జరిగింది అని మనకు చెప్తే అది మనం యాక్సెప్ట్ చేయలేం. ఎందుకనంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువైనప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేం. లేదు, పాజిటివ్ మైండ్ సెట్ ఉంది, ఓకే ఇది తప్పురా అని చెప్పినప్పుడు ఓకే ఏది కరెక్ట్ నేర్చుకొని ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆ తప్పులు రిపీట్ కాకుండా చేసుకోవాలి. అటువంటప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా లిటరేచర్, గ్రామర్, లెసన్స్ ఎక్స్ప్లెనేషన్స్ వీటిలో ఏవైనా మీకు అవసరమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో వాచ్ చేసి మీకు నచ్చితే దాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. మీకు ఇంకేదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఇంగ్లీష్ సంబంధించి, అది లెసన్స్ కావచ్చు, గ్రామర్ టాపిక్ కావచ్చు, పోమ్స్ కావచ్చు, ఏవైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేశారంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేసడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.